హలో మాస్టరు. ఏంటి? ఏం చేస్తున్నావు? అందరూ ఏం చేస్తున్నారు, నేను అదే చేస్తున్నాను. అందరు ఏం చేస్తున్నారు, నువ్వేం చేస్తున్నావు? అందరూ విశ్వాస ప్రకటన చేస్తున్నారు, నేను అదే చేస్తున్నాను. అందరూ బైబిల్ పైకి ఎత్తితే నువ్వేంటి ఫోన్ ఎత్తావు? మీకు తెలియదా ఇందులో బైబిల్ యాప్ ఉందని? అందుకని పైకెత్తాను. ఇందులో బైబిల్ యాప్ ఒకటేనా, ఇంకేమైనా ఉన్నాయా? డబ్బులు ఉన్నాయిగా. ఆహా, ఇందులో యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్ ఇంకా చాలా ఉన్నాయిగా. డబ్బులు ఉన్నాయా? అవి ఉన్నాయిగా. పాటలు ఉన్నాయా? చాలా ఉన్నాయిగా. సినిమాలు ఉన్నాయా? అప్పు బోలు ఉన్నాయి. అయితే అన్నిటిని కింద పెట్టి బైబిల్ ఒకటే పైకెత్తు. అదెలా కుదురుతుందండి? మరి ఇది ఎలా కుదురుతుంది? ఎప్పుడైనా బైబిల్ తెచ్చుకోకపోతే పక్కన ఉన్న వాళ్ళు బైబిల్ పట్టుకో, అంతేగాని అపవిత్రమైన ఫోన్ కాదు. బైబిల్ చాలా పవిత్రమైందండి. ఫోన్ ఈ రోజున అన్ని క్రూరమైన పాపాలకు దారితీస్తుంది. ఇంకెంత చెప్పమంటారండి మా బాధలు. ఇటు చూసారా, పాటలు అయిపోయిన తర్వాత కరెక్ట్గా వాక్యం టయానికి వస్తున్నారు. ఆదివారం ఆరాధన అంటే పాటలు వాక్యం రెండు వేరు కాదండి. పాటలు వాక్యం రెండు ఒకటే. అటు చూసారా,